హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థలో భాగంగా ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి నేర్చుకున్నాం. అందులో మనము సామ్యవాద నియమాలు అని, గాంధేయవాద నియమాలని, అదేవిధంగా ఉదారవాద మేధోపరమైనటువంటి నియమాలని, ఆదేశిక సూత్రాలను విభజించడం జరిగింది. అంటే ఆదేశిక సూత్రాలను మనము సామ్యవాద నియమాలుగా, గాంధేయవాద నియమాలుగా, ఉదారవాద నియమాలుగా విభజించుకున్నాము. అందులో చివరి క్లాస్లో మనము సామ్యవాద నియమాల గురించి చాలా వివరంగా నేర్చుకోవడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలోని ఈ ఆదేశిక సూత్రాలను, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీను భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఈ 3వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 ఆర్టికల్ వరకు, 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఈ ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది. మరి చివరి క్లాస్లో మనము ఆదేశిక సూత్రాలను సామ్యవాద నియమాలుగా, అదేవిధంగా గాంధేయవాద నియమాలుగా, ఉదారవాద నియమాలుగా, సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, మరి ఉదారవాద నియమాలుగా వర్గీకరించుకున్నాము. ఇందులో సామ్యవాద నియమాల కింద ఆర్టికల్ 36, 37, అదేవిధంగా 38, 39, 41, 39లో 39A, అదేవిధంగా ఆర్టికల్ 42, ఆర్టికల్ 43 గురించి నేర్చుకున్నాము. మరి ఇందులో ఆర్టికల్ 47 కూడా తెలుసుకున్నాము, ముఖ్యంగా సామ్యవాద నియమాలు. మరి ఈ సామ్యవాద నియమాలు అని ఎందుకు అంటున్నామంటే, సమాజం యొక్క సంక్షేమం కొరకు, సమాజంలో సమానత్వాన్ని స్థాపించడం కొరకు ఒక సంక్షేమ రాజ్యము, శ్రేయస్సుమైనటువంటి రాజ్యము, శ్రేయస్సుతో కూడినటువంటి రాజ్యము, సమానత్వంతో కూడినటువంటి రాజ్యము, సామాజిక న్యాయంతో కూడినటువంటి రాజ్యము, సమానత్వంతో కూడినటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఈ నియమాలు, ఈ నిబంధనలు ప్రమోట్ చేస్తాయి, ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ నియమాలను, ఈ నిబంధనలు ఏమంటామంటే సామ్యవాద నియమాలని అంటాము. మరి ఇందులో గాంధేయవాద నియమాలు, ఈ గాంధేయవాద నియమాలలో ఉన్నటువంటి నిబంధనలను అధ్యయనం చేసినట్లయితే ఇందులో ఆర్టికల్ 40, మరి ఆర్టికల్ 46, ఆర్టికల్ 47, ఆర్టికల్ 48, 48A, అదేవిధంగా ఆర్టికల్ 49, ఆర్టికల్ 49. మరి ఉదారవాద నియమాల్లో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేసినట్లయితే ఇందులో ఆర్టికల్ 44, ఆర్టికల్ 45, అదేవిధంగా ఆర్టికల్ అనేది 50, ఆర్టికల్ 51. ఇది ఉదారవాద నియమాలుగా చెప్పుకుంటాము. ముఖ్యంగా ఆదేశిక సూత్రాలను సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలుగా చెప్పుకున్నాము. మరి సామ్యవాద నియమాలను ఈ ఆర్టికల్లో ఎందుకు పొందుపరచడం జరిగిందనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకున్నాం. మరి గాంధేయవాద నియమాలులో ఉన్నటువంటి ఆర్టికల్ను ఈ గాంధేయవాద సిద్ధాంతంలో పొందుపరచడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, ఆర్టికల్ 40, 46, 47, 48, 49లో ఉన్నటువంటి నిబంధనలు కానీ, ఆర్టికల్స్ కానీ గాంధీజీ యొక్క ఆలోచనలు, గాంధీజీ యొక్క ఫిలాసఫీ, గాంధీజీ యొక్క ఆదర్శాలు, సిద్ధాంతాలపై
ఆధారపడి ఉన్నాయి కాబట్టి, గాంధీజీ యొక్క ఆలోచనలను ప్రతిబింబిస్తాయి కాబట్టి ఈ నిబంధనలను, ఈ ఆర్టికల్ను గాంధేయవాద నియమాలలో, గాంధేయవాద సిద్ధాంతంలో పొందుపరచడం జరిగింది. మరి ఈ ఉదారవాద నియమాలు ఇవి కాస్త ఉదారంగాను, అదేవిధంగా ఒక లాజిక్ గాను, ఒక తార్కికమైనటువంటి అంశాలు, మరి సమాజంలో ఒక సమానత్వాన్ని, సోదరభావాన్ని, అదేవిధంగా వసుధైవ కుటుంబకం అనే అంశాన్ని ఈ నిబంధనలు ప్రోత్సహిస్తాయి. మరి అంతర్జాతీయ శాంతి కోసం ఇందులో ఉన్న నిబంధనలు ప్రతిబింబిస్తాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అంశాలు సరళీకృతంగా, ఉదారంగాను కనిపిస్తాయి కాబట్టి ఈ నిబంధనలను ఉదారవాద నియమాల్లో పొందుపరచడం జరిగింది. మరి ఇందులో ఆర్టికల్ 36 అనేది ఇందులో రాజ్య నిర్వచనం గురించి తెలుసుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఆర్టికల్ 37లో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, విధానాలను రూపొందించే సందర్భంలో ఆదేశిక సూత్రాలను దృష్టిలో ఉంచుకొని విధానాలను రూపొందిస్తాయి అనేది ఆర్టికల్ 37లో నేర్చుకున్నాము. ఆర్టికల్ 38లో సాంఘిక ఆర్థిక న్యాయం గురించి, సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం గురించి, అదేవిధంగా ఆదాయం, హోదా, అవకాశాలలో సమానత్వం గురించి ఆర్టికల్ 38లో ఉన్న అంశాన్ని అధ్యయనం చేసినాము. అదేవిధంగా ఆర్టికల్ 39 క్లాస్ ఏలో ఆర్టికల్ 39 క్లాస్ ఏలో మనం ముఖ్యంగా ఆర్టికల్ 39 క్లాస్ ఏలో ముఖ్యంగా ఉపాధి అవకాశాల గురించి, ఆర్టికల్ 39 బిలో భౌతిక మరియు సహజ వనరుల పంపిణీ గురించి, ఆర్టికల్ 39 సిలో వనరుల కేంద్రీకరణను నిరోధించడం గురించి, ఉత్పత్తి సాధనాల పంపిణీ గురించి, అదేవిధంగా ఆర్టికల్ 39 డిలో మహిళలకు పురుషులకు సమాన పనికి సమాన వేతనం గురించి, ఆర్టికల్ 39 ఈలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణ గురించి, ఆర్టికల్ 39 ఎఫ్లో యువతి యువకులు బాల బాలికల యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఆరోగ్య సంక్షేమం కోసము ఆరోగ్యపరమైన హక్కుల గురించి ఆర్టికల్ 39 ఎఫ్లో పొందుపరచడం జరిగింది. మరియు బాల బాలికలు, యువతి యువకుల దోపిడీని అరికట్టడం గురించి ఆర్టికల్ 39 ఎఫ్లో పొందుపరచడం జరిగింది. మరి ఆర్టికల్ 39 ఏలో ఉచిత న్యాయ సాయం గురించి పేర్కొనడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే నాల్సా యాక్ట్ ప్రకారము ఉచిత న్యాయ సాయం అనేది కల్పించడం జరుగుతుంది ఆర్టికల్ 39 ఏను అనుసరించి. అదేవిధంగా ఆర్టికల్ 41లో ఉపాధి హక్కు, విద్యా హక్కు, ప్రజా సహాయాన్ని పొందే హక్కు గురించి ఆర్టికల్ 41లో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 42లో హేతుబద్ధమైన పని గంటల విభజన, అదేవిధంగా పనికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించడము, ప్రసూతి సెలవుల గురించి ఆర్టికల్ 42లో పొందుపరచడం జరిగిందనే అంశాన్ని తెలుసుకున్నాము. ఆర్టికల్ 43లో ముఖ్యంగా ఇందులో కార్మికుల గురించి వారికి తగినట్టు, వారి పనికి తగ్గట్టుగా గౌరవమైన వేతనం గురించి, కార్మికుల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించడం కోసము, కార్మికుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వికాసం కొరకు, సంపూర్ణ శారీరక మానసిక వికాసం కొరకు ఆర్టికల్ 43లో ఉన్న అంశాలను పొందుపరచడం జరిగిందనే అంశాన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆర్టికల్ 43ఏలో కార్మికులకు పరిశ్రమలలో భాగస్వామ్యం గురించి పొందుపరచడం జరిగిందనే అంశాన్ని ఆర్టికల్ 43ఏలో తెలుసుకున్నాము. అదేవిధంగా ఆర్టికల్ 47లో పౌష్టికాహారము జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచడము అనే అంశాన్ని 47లో నేర్చుకున్నాము. మరి ఇక్కడ ఆర్టికల్ 43 అదేవిధంగా ఆర్టికల్ 47 అనేది సామ్యవాద నియమాలతో పాటు గాంధేయవాద నియమాలలో అంశాలను, సామ్యవాద సిద్ధాంతాలను, గాంధేయవాద సిద్ధాంతాలను, ఈ రెండింటి సిద్ధాంతాలను ఆర్టికల్ 43, 47 ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఈ రెండు ఆర్టికల్లను సామ్యవాద నియమాలతో పాటు గాంధేయవాద నియమాలను కూడా పొందుపరచడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి సామ్యవాద నియమాలు పూర్తిగా మనము రిహార్సల్ చేసుకున్నాము.
తర్వాత సామ్యవాద నియమాల తర్వాత ఇప్పుడు మనము నేర్చుకోబోయేటటువంటి అంశము గాంధేయవాద నియమాలు. ఏంటిది? గాంధేయవాద నియమాలు. మరి గాంధేయవాద నియమాలలో మొదటి ఆర్టికల్ ఏంటిదంటే ఆర్టికల్ 40 మొదటి ఆర్టికల్ ఆర్టికల్ 40 అనేది పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి పేర్కొంటుంది. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు ఏంటిది? పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు. ఇది స్థానిక స్వపరిపాలన యూనిట్లుగా ఏంటిది? స్థానిక స్వపరిపాలన యూనిట్లుగా గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొంటుంది. ఏంటిది? గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొంటుంది. ఇది ఆర్టికల్ 40. ఏంటిది? ఆర్టికల్ 40. మరి పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు, స్థానిక స్వపరిపాలన యూనిట్లుగా గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొనేటటువంటి నిబంధన ఆర్టికల్ 40. మరి ఆర్టికల్ 40 తర్వాత ఆర్టికల్ 46 ను అధ్యయనం చేసినట్లయితే ఇది ముఖ్యంగా ఎస్టీ ఎస్టీ అదేవిధంగా వెనుకబడిన వర్గాలు ఇతర ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాల విద్యా వికాసానికి అదేవిధంగా సాంఘిక వికాసానికి తోడ్పాటు గురించి పేర్కొంటుంది. ఇది ఎస్టీ ఎస్సీ మరి ఇతర వెనుకబడిన వర్గాల విద్యా సాంఘిక అభివృద్ధి గురించి, విద్యా సాంఘిక సంక్షేమం గురించి, ఆర్థిక న్యాయం గురించి, విద్యా సాంఘిక ఆర్థిక న్యాయం గురించి, విద్యా సాంఘిక ఆర్థిక సంక్షేమం గురించి పేర్కొనే నిబంధన ఆర్టికల్ 46. దీంతో పాటు ఆర్టికల్ 46 లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాలను, బలహీన వర్గాలను సామాజిక అన్యాయము అదేవిధంగా దోపిడీ నుంచి రక్షణ కల్పించాలి. సామాజిక అన్యాయం మరియు దోపిడీ నుంచి రక్షణ కల్పించాలి. ఎవరికి? ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాలు అనగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు సామాజిక అన్యాయము మరి దోపిడీ నుంచి, సామాజిక దోపిడీ కావచ్చు, ఆర్థిక దోపిడీ కావచ్చు, రాజకీయ దోపిడీ కావచ్చు, అన్యాయం మరియు దోపిడీ నుంచి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించాలి అనే అంశం ఆర్టికల్ 46 లో పొందుపరచడం జరిగింది. దీంతో పాటు ఆర్టికల్ 43 కూడా ఇక్కడ ఏమనుకున్నాము? 43, 47 అనేది సామ్యవాద గాంధేయవాద నియమాలు అని చెప్పుకున్నాం కాబట్టి ఆర్టికల్ 43 కూడా గాంధేయవాద నియమాలలో భాగంగా చూస్తాం కాబట్టి ఆర్టికల్ 43ని మనం అధ్యయనం చేసినట్లయితే ఇందులో ముఖ్యంగా కుటీర పరిశ్రమల ఏర్పాటు. ఏంటిది? కుటీర పరిశ్రమల ఏర్పాటు వ్యక్తిగత ప్రతిపాదన కానీ, వ్యక్తిగతంగా కానీ, ఇండివిజువల్ కానీ, వ్యక్తిగతంగా కానీ, సమిష్టిగా కానీ, ఇండివిజువల్ కానీ సమిష్టిగా కానీ కుటీర పరిశ్రమలు స్థాపించడము. గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగతంగా అదేవిధంగా సమిష్టిగా కుటీర పరిశ్రమలు స్థాపించాలి అనేది ఆర్టికల్ 43 తెలియజేస్తుంది. అంటే వ్యక్తిగతంగాను మరియు సమిష్టిగాను, వ్యక్తిగత కృషితో గాను సమిష్టి కృషితో గాను గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు స్థాపించాలి అనే నిబంధన ఆర్టికల్ 43లో పొందుపరచడం జరిగింది. మరి ఆర్టికల్ 43లో ఉన్నటువంటి మరొక అంశాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ 43లో ఉన్న మరొక అంశాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ 43B. ఏంటిది? ఆర్టికల్ 43B. ఇది ఆర్టికల్ 43B అనేది ముఖ్యంగా సహకార సంఘాల ఏర్పాటు గురించి పేర్కొంటుంది. ఏంటిది? సహకార సంఘాల ఏర్పాటు. ఈ నిబంధనను 2011వ సంవత్సరంలో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిబంధనను
ఈ నిబంధనలు ముఖ్యంగా ఆర్టికల్ 43 బిను ముఖ్యంగా 2011వ సంవత్సరంలో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం జరిగింది. సహకార సంఘాలకు పరిపాలనలో స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. పరిపాలన స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్య నియంత్రణను కల్పించడం జరిగింది. అదేవిధంగా పరిపాలన స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్య నియంత్రణ, సహకార సంఘాలకు కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్య నియంత్రణ, పరిపాలన స్వయం ప్రతిపత్తి, అదేవిధంగా వృత్తిపరమైనటువంటి నిర్వహణ హక్కులను కూడా ఈ సహకార సంఘాలకు కల్పించడం జరిగింది. ఈ నిబంధన ఆధారంగానే మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా గ్రూప్ అనేది ఏర్పడ్డాయి. ఏ నిబంధన ఆధారంగా చేసుకొని 43D. మరి 46 లో ఉన్నటువంటి అంశాలను మనం అధ్యయనం చేసుకున్నాం. 43ని అధ్యయనం చేసుకున్నాం. 40ని కూడా పూర్తిగా అధ్యయనం చేసుకున్నాం. తర్వాత 47 ఆర్టికల్ 47. అదేవిధంగా ఆర్టికల్ 47లో ముఖ్యంగా ప్రజా ఆరోగ్యాన్ని హాని కలిగించే మాదక పదార్థాలు, మాదక ద్రవ్యాల నిషేధం గురించి పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ నిబంధన ఆధారంగా చేసుకొని డ్రగ్ మాఫియాపై నియంత్రణ స్థాపించడము, గంజాయి సప్లైపై నియంత్రణ స్థాపించడము అనేది జరుగుతుంది. దేనిపైన? ఆర్టికల్ 47 ఆధారంగా చేసుకొని మాదక పదార్థాల నియంత్రణ, అదేవిధంగా మాదక ద్రవ్యాల నియంత్రణ సంబంధించిన చర్యలను చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ప్రజా ఆరోగ్యాన్ని హానిని కలిగిస్తాయి, ప్రమాదాన్ని సృష్టిస్తాయి కాబట్టి. అదేవిధంగా ఆర్టికల్ 48ను మనం అధ్యయనం చేసినట్లయితే ఇందులో ముఖ్యంగా ఆర్టికల్ 48ను మనం అధ్యయనం చేసినట్లయితే ఇందులో ముఖ్యంగా మనము అనేక అంశాలను కూడా ఇందులో అధ్యయనం చేయవచ్చు. మరి 48లో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేసినట్లయితే ఒకటి వ్యవసాయము, పాడి పరిశ్రమను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. వ్యవసాయము మరియు పాడి పరిశ్రమను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. అదేవిధంగా పశువులు, గోవులు అనగా ఆవులు, అదేవిధంగా పెంపుడు జంతువుల వధను నిషేధించాలి. వ్యవసాయము, పాడి పరిశ్రమను శాస్త్రీయ ప్రతిపాదికన సైంటిఫిక్ మెథడ్ లో నిర్వహించాలి. అదేవిధంగా పశువులు మరియు గోవులు, పెంపుడు జంతువుల యొక్క వధను నిషేధించాలి, వారి యొక్క హత్యను నిషేధించాలి అనే అంశము 48లో పొందుపరచడం జరిగింది. మరి 48Aలో ఉన్నటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే 48Aను భారత రాజ్యాంగంలో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం జరిగింది. ఇది ముఖ్యంగా పరిసరాలను పరిరక్షించడం అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం, అడవులను, అడవి జంతువులను అనగా వన్యప్రాణులను, పరిసరాలను అనే పర్యావరణాన్ని, అదేవిధంగా అడవులను
అడవి జంతువులను అనగా వన్య ప్రాణులను పరిరక్షించాలి. వన్య ప్రాణులను పరిరక్షించాలి అనే నిబంధన ఆర్టికల్ 48A పొందుపరచడం జరిగింది. అందుకే వన్య ప్రాణుల పరిరక్షణ చట్టము తీసుకురావడం జరిగింది. మరి టైగర్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది జంతువుల పరిరక్షణ కొరకు. ఏ నిబంధన ఆధారంగా చేసుకొని 48A ఆధారంగా చేసుకొని. అదేవిధంగా నేడు భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా పర్యావరణ పరిరక్షణ కోసము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గ్లాస్గోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశంలో COP26లో భారతదేశము పంచామృత్ లక్ష్యాలను నిర్దేశించింది. అంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి జీరో ఎమిషన్ లక్ష్యాలను సాధించడానికి భారతదేశం కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల కట్టుబడి ఉందనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసము భారతదేశం నమామి గంగే కార్యక్రమమును అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము హరితవనం కార్యక్రమమును అలా అనేక కార్యక్రమాలను భారత ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పరిసరాల పరిరక్షణ కోసము పర్యావరణ పరిరక్షణ కోసము చట్టాలను విధానాలను కార్యక్రమాలను అమలు చేస్తుందనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత 49 ఆర్టికల్ 49లో ఉన్నటువంటి అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే చారిత్రక ప్రాముఖ్యత హిస్టారికల్ చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి స్మారక చిహ్నాలు కట్టడాలను పరిరక్షించాలి. అంటే చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి స్మారక చిహ్నాలను కట్టడాలను పరిరక్షించాలి. అందుకే భారతదేశంలో స్మారక చిహ్నాల పరిరక్షణ కొరకు అనేక చర్యలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా కట్టడాల పరిరక్షణ కొరకు కూడా అనేక చర్యలను తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు తాజ్మహల్ పరిరక్షణ కోసము పరిసర ప్రాంతాల్లో గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసే వాహనాల యొక్క వాహనాల రవాణాను నిషేధించడం జరిగింది. అదేవిధంగా స్మారక చిహ్నాల పరిరక్షణ కోసం కూడా అనేక చర్యలను భారతదేశం చేపట్టింది. అందుకే బుద్ధా సర్కిట్ అనే కార్యక్రమము భారతదేశము చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలను కట్టడాలను పరిరక్షణ కోసం అనేక చర్యలను చేపట్టింది. అదేవిధంగా గాంధేయవాద నియమాల తర్వాత ఉదారవాద నియమాలు లేదా మేధోపరమైనటువంటి నియమాలను అధ్యయనం చేద్దాం. మరి ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ 44 అనేది ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ అంటే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఒకే రకమైన విధానాలు అమలు చేయబడాలి. ఒకే రకమైనటువంటి సిద్ధాంతాలను ఒకే రకమైనటువంటి చట్టాలను ఒకే రకమైనటువంటి విధానాలు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరిపైన అమలు పరచబడాలి అనేది ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. అందుకే ఆర్టికల్ 44 అనేది ఉమ్మడి పౌరస్మృతిని పేర్కొంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రస్తుతము క్రిమినల్ చట్టాలు సివిల్ చట్టాలు అమలు చేయడం జరుగుతుంది. మరి క్రిమినల్ చట్టాలు అనేది దేశంలో ఉన్నటువంటి పౌరులందరిపైన అమలు చేయడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి పౌరులందరిపైన ఒకే విధమైనటువంటి క్రిమినల్ చట్టం అమలు చేయడం జరుగుతుంది. ఒకటి ఇండియన్ పీనల్ కోడ్,
ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేది, అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పటివరకు ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పుడు భారత న్యాయ సంహిత, భారత నాగరిక్ సురక్షా సంహిత, భారత సాక్ష్య సంహిత అనేది వీటి స్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో క్రిమినల్ చట్టాలు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరిపైన వర్తిస్తాయి, ఒకే విధమైన చట్టం వర్తిస్తుంది అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అంటే క్రిమినల్ అంటే హత్యలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, హింసలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రిమినల్ చట్టం పరిధిలోకి వస్తుంది. మరి క్రిమినల్ చట్టాలు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా సరే భారతదేశంలోని ఈ మతానికి సంబంధించినటువంటి పౌరులైనా సరే అందరిపైన ఒకే రకమైనటువంటి చట్టాలు అమలు చేయడం జరుగుతుంది, అవే క్రిమినల్ చట్టాలు. కానీ సివిల్ చట్టాల విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో మత విశ్వాసాల ప్రకారము మతంలో పేర్కొన్నటువంటి నిబంధనల ప్రకారము, మత విశ్వాసాల ప్రకారము ప్రతి పౌరునికి వారి మత విశ్వాసాల ఆధారంగా చట్టాలను రూపొందించి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. మరి ఉదాహరణకు భారతదేశంలో హిందువులకు హిందూ వివాహ చట్టం అమలు చేయడం జరుగుతుంది. ఏంటిది? హిందూ వివాహ చట్టము. మరి ముస్లింలకు ముస్లిం పర్సనల్ లా అమలు చేయడం జరుగుతుంది. మరి సివిల్ విషయాలు అంటే ఏంటిది? వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, ఆస్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా సివిల్ చట్టాల నిబంధనలోకి వస్తాయి. మరి భారతదేశంలోని సివిల్ చట్టాలైనా క్రిమినల్ చట్టాలైనా ఒక విధమైనటువంటి చట్టాలు పౌరులందరిపైన వర్తింపజేయాలి. మరి చట్టాల మధ్య వైవిధ్యత ఉండద్దు, డిఫరెన్షియేట్ అనేది ఉండకూడదు. ఒకే విధమైన చట్టము భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరిపైన అమలు చేయబడాలి. అందువల్లనే భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు గురించి డిమాండ్ పెరుగుతూ ఉంది. మరి భారతదేశం పౌరులు భారతదేశంలోని పౌరులకు రెండు చట్టాలను అమలు చేయడం వల్ల, ఒకవైపు సివిల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు అమలు చేయడం వల్ల, వాటి మధ్య వైరుధ్యం ఉండడం వల్ల భారతదేశంలో వన్ నేషన్ వన్ లా పాలసీకి ఇది విరుద్ధమైనది. వన్ నేషన్ వన్ లా పాలసీకి ఇది విరుద్ధమైనది. ఎందుకంటే ఇది పౌరుల మధ్య డిఫరెన్షియేట్ను క్రియేట్ చేస్తుంది, పౌరుల మధ్య ఒక గోడను క్రియేట్ చేస్తుంది, పౌరుల మధ్య డిఫరెన్షియేట్ను క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ సివిల్ చట్టాలను పౌరులందరిపైన, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఏ మతం పౌరులైనా సరే అందరిపైన ఒకే రకమైన చట్టం అమలు చేయబడాలి అనేది ఉమ్మడి పౌర స్మృతి యొక్క ప్రధాన లక్ష్యము అని మనం గుర్తుంచుకోవాలి. మరి భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయబడుతున్నటువంటి రాష్ట్రాలు మనం చూసినట్లయితే ఒకటి గోవా, తర్వాత ఉత్తరాఖండ్లో కూడా ఉమ్మడి పౌర స్మృతి అమలు గురించి అంశము చర్చలోకి జరుగుతుంది. ఉత్తరాఖండ్ కూడా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి అంగీకరించిన విషయము తెలుసుకోవాలి. మరి ఉమ్మడి పౌర స్మృతి తర్వాత ఆర్టికల్ 45ను మనం అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ 45ను అధ్యయనం చేసినట్లయితే ఇందులో 0 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు, 0 నుంచి 14 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య, ఏంటిది? ఉచిత నిర్బంధ విద్య గురించి పేర్కొనడం జరిగింది. ఏ విద్య? ఉచిత నిర్బంధ విద్య. కానీ ఈ నిబంధన ఆధారంగా చేసుకొని 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య కల్పించబడుతుంది అనే నిబంధనను ఆర్టికల్ 21 పొందుపరచడం జరిగింది. ప్రస్తుతము ఆర్టికల్ 45లో 0 నుంచి 6 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం, బాలల యొక్క పిల్లల సంరక్షణను కల్పించడం గురించి ఆర్టికల్ 45 పేర్కొంటుంది. మరి ఆర్టికల్ 50లో ఉన్నటువంటి అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే
ఆర్టికల్ 50లో ఉన్నటువంటి అంశాలను మనం అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ 50లో ముఖ్యంగా శాసన శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయడం. ఏంటిది? కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయడం అంటే కార్యనిర్వాహక శాఖ మధ్య న్యాయ శాఖ మధ్య అధికారాల విభజన జరగాలి. ఏంటిది? అధికారాల విభజన జరగాలి. అందుకే భారతదేశంలో కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయ శాఖ మధ్య అధికారాల విభజన జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఆర్టికల్ 51లో ఉన్న అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే ఇది అంతర్జాతీయ శాంతి భద్రత గురించి పేర్కొంటుంది. అంతర్జాతీయ శాంతి మరియు భద్రత గురించి ఆర్టికల్ 51లో పేర్కొనడం జరిగింది. మరి అంతర్జాతీయ శాంతిని స్థాపించడం కోసము ముఖ్యంగా 1945లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. మరి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను స్థాపించడం కోసము స్థాపించబడింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఆర్టికల్ 51లో ముఖ్యంగా దీంతో పాటు అంతర్జాతీయ చట్టాలను ఏంటిది? అంతర్జాతీయ చట్టాలను అదేవిధంగా ఒప్పందాలను దేశాలన్నీ కూడా గౌరవించాలి. ఏంటిది? అంతర్జాతీయ చట్టాలను మరియు ఒప్పందాలను దేశాలన్నీ కూడా గౌరవించాలి. దీంతో పాటు ఆర్టికల్ 51లో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారానికి కృషి చేయాలి అనే అంశాన్ని ఆర్టికల్ 51లో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 51 అనేది ముఖ్యంగా అంతర్జాతీయ శాంతిని స్థాపించడము, భద్రతను స్థాపించడం, అదేవిధంగా అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి. దాంతోపాటు అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను దేశాలన్నీ కూడా గౌరవించాలని అంశము ఆర్టికల్ 51లో పొందుపరచడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి నిబంధనలను అధ్యయనం చేసినాము. మరి ఇప్పుడు ఆదేశిక సూత్రాలపై విమర్శ. అంటే ఆదేశిక సూత్రాలపైన విమర్శను మనం అధ్యయనం చేసినట్టయితే ఆదేశిక సూత్రాలు అనేది న్యాయ సమీక్షకు గురి కాదు. వీటిని న్యాయస్థానం ద్వారా అమలు చేయలేము. ఎందుకంటే భారతదేశంలో 140 నుంచి 150 కోట్ల జనాభా కలిగిన విశాలమైనటువంటి భారతదేశంలో పౌరులందరికీ కూడా గౌరవమైన సౌకర్యాలను కల్పించడానికి భారీ మొత్తంలో వనరులు అవసరం. కాబట్టి భారత ప్రభుత్వం వద్ద ఏ విధంగా అయితే వనరులు సమకూర్చబడుతుందో అదే నిష్పత్తిలో భారతదేశంలో డిపిఎస్పి అమలు చేయబడుతుంది. కావున భారతదేశంలో ఆదేశిక సూత్రాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మరి ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేసినట్లయితే ఈ ఆదేశిక సూత్రాలు ముఖ్యంగా బ్యాంకులు సౌకర్యం ప్రకారము చెల్లించదగిన చెక్కు వంటిది. బ్యాంకులో సౌకర్యం ప్రకారము చెల్లించదగిన చెక్కు వంటిది అని బ్యాంకులు సౌకర్యార్థము చెల్లించదగిన చెక్కు వంటిది అని ముఖ్యంగా కేటీ షా అభిప్రాయపడ్డారు. కేటీ షా
అభిప్రాయపడ్డారు. దీని అర్థం ఏంటిది? బ్యాంకులు సౌకర్యం ప్రకారము చెల్లించదగిన చెక్కు వంటిది అని కేటీ షా అభిప్రాయపడ్డారు. దీని అర్థాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే బ్యాంకుల దగ్గర వనరులు ఉన్నప్పుడు చెక్కులు చెల్లించడం జరుగుతుంది. బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులో డబ్బులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే చెక్కులు యొక్క పేమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం వద్ద వనరుల యొక్క అందుబాటు పెరిగే కొద్దీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని అమలు చేయడం జరుగుతుంది అని మనం ఈ కొటేషన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు, కేటీ షా కొటేషన్ ద్వారా. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు